వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం. బొలేరో వాహనం బోల్తాపడి ఇద్దరు స్పాట్ డెడ్. కాళేశ్వరం జలాలు సముద్రం పాలు. 85 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. అమరావతిపై పెద్దిరెడ్డి విమర్శలు. మావిగంతో అభివృద్ధి సాధ్యమన్న వైసీపీ నేత. నిరంజన్ కుటుంబానికి సోను సూద్ భరోసా. వీడియో కాల్లో మాట్లాడి అండగా ఉంటానన్న నటుడు. శంషాబాద్ సమీపంలోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కోసం బస్టాప్ లో వేచి చూస్తున్న జనాలపైకి బొలేరో వాహనం దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సాతన్రాయ్ వద్ద బెంగళూరు జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు పోలీసుల వివరాల ప్రకారం బొలేరో వాహనం బిన్నిస్ రోడ్డుతో శంషాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న బొలేరో వాహనం బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో బోల్తా పడింది. పక్కనే బస్టాప్ ఉండడంతో బస్సు కోసం వేచి ఉన్న జనాలపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సాతన్రాయ్కి చెందిన సువర్ణ అనే ఇద్దరు మహిళలు సంఘటనా స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. డ్యూటీకి వెళ్ళి వచ్చే క్రమంలో జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి నిలబడితే లారీ బస్ ఏదో రావడం వల్ల అది ఓవర్టేక్ అయిపోయి ఆ మూటలు అయితే ఉన్నాయి అవి బిన్నేసి వాళ్ళ మీద పడిపోవడం వల్ల వాళ్ళ నడుములు ఇరిగిపోయి వాళ్ళ కడుపులో ఉన్న పేగులను బయటకు వచ్చి అంత ఘోరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దయచేసి ఇట్లాంటివి జరగదని చెప్పి వీళ్ళు సాతన్రాయ్ నివాసులే, ఇక్కడ మా ఊర్లోనే ఉంటారు వీళ్ళు. జస్ట్ డ్యూటీకి వెళ్ళి రోడ్డు క్రాస్ చేసే సమయంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇట్లాంటివి బ్యారికేడ్స్ అని పెట్టి వెహికల్స్ చాలా, ఇది 44 నేషనల్ హైవే. ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ లేనికే లేవు. కనీసం ఏంటంటే వెహికల్స్ మెల్లగా రానికే కొన్ని బ్యారికేడ్స్ వేసి అట్లాంటివి ఏమైనా చేయాలి. జీబ్రా క్రాసింగ్ వల్ల బ్రిడ్జ్ ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. గోదావరి నుంచి వస్తున్న 95,730 క్యూసెక్ల ఇన్ఫ్లోను అదే స్థాయిలో 85 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కాళేశ్వరం జలాలు సముద్రంలో కలుస్తున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటిని ఎత్తిపోసి సాగు తాగునీటి అవసరాలకు వినియోగించకుండా వృధాగా వదులుతున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. మావిగన్ ప్రాజెక్టుతో మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. డబ్బులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టి నీళ్లలో వేసినట్టు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా ఖర్చు చేయాలంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మావిగన్ వల్ల ఒక ప్రాంతం అంతా కూడా, వెనుకబడిన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది. ముఖ్యంగా మచిలీపట్నం ప్రాంతం గాని, కృష్ణా జిల్లా గాని, అదేవిధంగా గుంటూరు జిల్లా కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చెందే పరిస్థితి ఉంది తప్ప ఏదో డబ్బులంతా తీసుకొచ్చి దోచి పెట్టేసి అమరావతి అని చెప్పి నీళ్లలో పడేస్తా ఉండే పరిస్థితి లేదు. ఇది తప్పకుండా అందరికీ ఆమోదయోగ్యం. మా పార్టీలోనే కాదు ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ మృతిపై ప్రముఖ నటుడు సోను సూద్ స్పందించారు. నిరంజన్ కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడిన సోను సూద్ ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా ఇచ్చారు.
కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందించేందుకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సోను సూద్ స్పందనతో నిరంజన్ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. మీ సోనుబాయ్ అంటే ఇచ్చామన్నావు కదా, వచ్చిండవు మాట్లాడినావు కదా బొంబాయి భాయ్. सोनू भाई निरंजन का मदर अम्मा निरंजन का मदर सोनू सो చూస్తున్నారు. అవును అవును మాట్లాడు ఆర్మూర్ జలసంధిలో ట్యాంకర్లపై దాడుల అనంతరం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర రూపం దాల్చాయి. అమెరికా 80కి పైగా లక్ష్యాలపై ప్రతి దాడులు నిర్వహించి IRGCకి చెందిన బోట్లు, క్షిపణి స్థావరాలు, కమాండ్ సెంటర్ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. దీనికి ప్రతీకారంగా బహ్రెయిన్లోని అమెరికా షేక్ ఇసా ఎయిర్ బస్ పై డ్రోన్ దాడి చేసినట్టు, అలాగే కువైట్లోని సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ పరిణామాలతో ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కేసర్ జిల్లాలోని రిమ్స్ డెంటల్ కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ కలకలం రేపింది. కాలేజీ క్యాంటీన్ లో భోజనం చేసిన సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని వెంటనే రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న క్యాంటీన్ లో అందించిన ఆహారం కలుషితమై ఉండటమే ఘటనకు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టి అసలు కారణాలను నిర్ధారించే పనిలో ఉన్నారు. కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో పోలీసులు కీలక ప్రకటన చేశారు. చిన్నారిని ఎవరైనా తీసుకెళ్లి ఉంటే ఆమెను సురక్షితంగా అప్పగించాలని, లేదా చిన్నారి ఆచూకీ తెలిసిన వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. చిన్నారిని క్షేమంగా తల్లి వద్దకు చేర్చడమే తమ ప్రధాన లక్ష్యమని, ఈ పరిస్థితుల్లో సమాచారం ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేయబోమని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఫోన్ ఉపయోగించని వ్యక్తుల ప్రమేయం కూడా ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. నో కేసు, వాళ్ళు మాకు ఆచూకీ చెప్పినా మేము వెళ్ళి తెచ్చుకుంటాం. ఎందుకంటే ఆ బిడ్డని మనం క్షేమంగా తల్లిదండ్రులు చేరడమే మన మెయిన్. మీరైనా మీవేనా కలిసి మనం చేసేది అది. ఇప్పుడు వాడు భయపడిపోయి ఇన్ని రోజులు తర్వాత మనం ఇస్తే ఏవైనా కేసు పెడతారేమో అన్న భయం కూడా ఇప్పుడు అలాంటిదేమో అవసరం లేదు. ఫోన్ చేసి పలానా చోట ఉందండి పాప అన్న, మేము వెంటనే వెళ్ళి ఆ పాపను తీసుకొని వచ్చి తల్లిదండ్రులకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. కేసు ఏం లేదు. రెండు ప్రాబిలిటీస్ లో యానిమల్ క్యాచ్ అయితే మనకి రిమైన్స్ ఉండాలి. లేదు ఎవరైనా పట్టుకుపోయి ఉంటే ఇంత నెట్వర్క్ నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. ఫుటేజ్ నుంచి, టవర్ డంపుల నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉంటుందంటే అతను ఏ సెల్ ఫోన్ వాడి ఉండాలి. వచ్చిన స్ట్రేంజర్స్ ఎవరైనా కానీ ఈ కొండ ప్రాంతం తెలిసిండి ఈ జనసంచారం రాకుండా కొండల వైపు నుంచి, కొండల్లో నుంచి వెళ్ళిపోయి ఉండాలి. ఈ కొండ లాస్ట్ ఎండింగ్ ఇంచుమించు 21 కిలోమీటర్స్ అడ్డ రోడ్డు వరకు ఉంటుంది. కొండలో నుంచి పట్టుకుపోయి ఉండాలి. అంతకు మించి ఈ ఫుటేజ్ నుంచి టవర్ డంప్ నుంచి తప్పించుకునే అవకాశం లేదు. ఎప్పుడు అవకాశం ఉందంటే అతను సెల్ ఫోన్ యూజ్ చేసి ఉండకపోవాలి. సెల్ కూడా వాడిని తెలియకుండా ఉండాలి. ఈ టవర్కి, ఈ సీసీ ఫుటేజ్కి ఎక్కడ కవర్ అవ్వకుండా ఉండాలి. కాబట్టి మనం అది జరిగిందా ఇది జరిగిందా అన్నది మనకి ఇంతవరకు కంక్లూజన్ రాలేదు. కాబట్టి ఈ రెండు యాంగిల్స్ లో ఇంకా మనం మరో వెరిఫికేషన్ జరుగుతూనే ఉంది. పాప ట్రేస్ అయ్యే వరకు జరుగుతుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీపై మంత్రి కొల్లు రవీంద్రను ప్రశ్నించేందుకు బాధిత కుటుంబాలు, మహిళలు ఆయనను కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి గల్లంతైన మత్స్యకారులు ఇక లేరని నిర్ధారించామని వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. అతనే అంత తడిసిపోయి ఉన్నాడంటే ఒక అతను దొక్కున్నాడు. మరి మిగతా వాళ్ళు ఎంత ఇస్తున్నారు సార్? మా పేరు మీకు తెలుసు సార్, నార్మల్ గా మాట్లాడతారు. వచ్చి నుంచి మార్నింగ్ నుంచి ఆధార్ కార్డులు ఇవ్వండి, ఫోటోలు ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ మనుషులకి అక్కడ ఏటైందని ఎవరికైతే తెలియట్లేదు. నేనైతే రాత్రి
పనికొస్తారా? ఆయన అరెస్ట్ చేసింది దీన్ని అరెస్ట్ చేసింది అని చెప్పి మీరు పోలీసులకు ఫోన్ చేయడం తప్ప ఈ ఎంపీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ కనీసం మత్స్యకారుల పట్ల పేదల పట్ల చిత్తశుద్ధి లేదా ఈ ప్రభుత్వానికి? ఇంత నిర్లక్ష్యంగా ఉండడం ఏంటి? ఇంత దారుణం ఏంటి అసలు? ఈ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకోవట్లేదు. కనీసం వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి జిల్లా అధికారులు కూడా ఇంతవరకు రాలేదు. రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది. జిల్లా జేడీ కొత్త జేడీ నిన్ను జాయిన్ అయ్యారు. నిన్ను జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఏం పని? ముఖ్యమంత్రి గారు వస్తే లేకపోతే డిప్యూటీ సీఎం గారు వస్తే వాళ్ళకి ప్రోటోకాల్ డ్యూటీలు చేయడం తప్ప వీళ్ళకి ఏం పని ఉంది? ఆక్వాకల్చర్ లేదు, ఓన్లీ ఫిషింగ్ హార్బర్ తప్ప. ఫిషింగ్ హార్బర్ 50,000 మంది బతుకుతుంటారు. ఈ ఫిషింగ్ హార్బర్ తప్ప ఏం పని ఉంది? కనీసం ఇక్కడ ఇంత ప్రమాదం జరిగి 8 మంది ఇబ్బంది జరుగుతుంటే 7 ప్రాణాలకు ఇబ్బంది జరిగిందే ఇంతవరకు కూడా కనీసం స్పందించట్లేదు. ఒక్కరు కూడా రాలేదు ఇక్కడికి. ఏంటి అన్యాయం? మరి ఆడప్పుడు ఈ ఆఫీస్ ఎందుకు? ఈ ఆఫీస్ క్లోజ్ చేసేయండి. మీకు ఎందుకు జీతాలు ఇవ్వాలి? ఎందుకు ట్యాక్స్ కట్టాలి? మీరు ఎందుకు ఈ భారంగా మాకు? అంటే ప్రమాదం జరిగి మనుషులకు అల్లంతా అయిపోయి కుటుంబాలు ఏడుస్తుంటా తల్లి బిడ్డలతో వచ్చి ఇక్కడ ఏడుస్తుంటే మీకు కనిపించట్లేదా ఈ ప్రభుత్వ అధికారులకి? ఇంత దారుణం ఏంటి? కలెక్టర్ గారికి కనీసం కలెక్టర్ గారు బాధ్యత గారు వచ్చి సమాధానం చెప్పాలి కదా. అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఇష్యూస్ జరిగితే వస్తారు, పేదలకు అన్యాయం జరిగితే రారా? వాళ్ళకైతే కోట్లాది రూపాయలు కాంపన్సేషన్ ఇవ్వమని చెప్తారు. మరి వీళ్ళకి అమ్మా మీ భర్త వస్తారని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి లేదా? దేశ రాజధాని ఢిల్లీలోని స్వరూప్ నగర్ లో ఆందోళన కలిగించే దృశ్యాలు వెలుగు చూశాయి. భారీ వర్షాలతో రోడ్లు జలమయం కావడంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకుని చిన్నారులు వర్ధనటిని దాటుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రాణాపాయం ఉన్నప్పటికీ చిన్నారులు ఇలా రోడ్డు దాటాల్సిన పరిస్థితి రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో విద్యుత్ పరికరాల సమీపంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. और ये ट्रांसफार्मर लगा हुआ है यहाँ पे और ट्रांसफार्मर पानी से पूरा लबलब भरा पड़ा है और स्कूल की बच्चियां हैं जो ट्रांसफार्मर को पकड़ के जा रही हैं. इसमें से किसी को भी करंट लगा, कुछ भी हुआ तो कौन जिम्मेदार रहेगा? इतना पानी भरा पड़ा है. ये स्वरूप नगर है, लिबासपुर के पास पड़ता है. रेखा गुप्ता की सरकार में ये हाल हो रखा है. ये देखो पूरा पानी भरा पड़ा है और अभी तो बारिश भी नहीं हुई है. मैं आपको हाल दिखाता हूँ. ये देखो ये नाली का हाल है. इसमें नाली कहाँ है, रोड कहाँ है, पता चल रहा है आपको? रेखा गुप्ता, स्वरूप नगर, लिबासपुर, दिल्ली 42, भट्टा रोड. और ये ट्रांसफार्मर लगा हुआ है यहाँ पे और ट्रांसफार्मर पानी से पूरा लबलब भरा पड़ा है और स्कूल की बच्चियां हैं जो ट्रांसफार्मर को पकड़ के जा रही हैं. इसमें से किसी को भी करंट लगा, कुछ भी हुआ तो कौन जिम्मेदार रहेगा? इतना पानी भरा पड़ा है. ये स्वरूप नगर है, लिबासपुर के पास पड़ता है. रेखा गुप्ता की सरकार में ये हाल हो रखा है. ये देखो पूरा पानी भरा पड़ा है और अभी तो बारिश भी नहीं हुई है. मैं आपको हाल दिखाता हूँ. ये देखो ये नाली का हाल है. इसमें नाली कहाँ है, रोड कहाँ है, पता चल रहा है आपको? रेखा गुप्ता, स्वरूप नगर, लिबासपुर, दिल्ली 42, भट्टा रोड. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో చిరుతపులి కలకలం రేపింది. బిచోలి మర్ధాన ప్రాంతంలో బైక్ పై వెళ్తున్న ఓ డెలివరీ బాయ్ పై చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. దాదాపు 6 అడుగుల ఎత్తు వరకు ఎగిరి అతడిపై దూకిన చిరుత అనంతరం అక్కడి నుంచి అడవి వైపు పారిపోయినట్టు సమాచారం. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చిరుతను గుర్తించి పట్టుకునేందుకు అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
గుజరాత్ లోని సూరత్ నగరంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కటర్గం ప్రాంతంలో కిరణ్ ఆసుపత్రి సమీపంలో రోడ్లపై 3 అడుగుల ఎత్తు వరకు వరద నీరు చేరడంతో ద్విచక్ర 4 చక్రాల వాహనాలు నీటిలో చిక్కుకున్నాయి. పలు వాహనాల ఇంజన్లు పనిచేయకుండా నిలిచిపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం, మురుగు కాలువలు మూసుకుపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శంషాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, బొలేరో వాహనం బోల్తాపడి 2 స్పాట్ డెడ్. కాళేశ్వరం జలాలు సముద్రం పాలు, 85 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. అమరావతిపై పెద్దిరెడ్డి విమర్శలు, మావిగంతో అభివృద్ధి సాధ్యమన్న వైసీపీ నేత. నిరంజన్ కుటుంబానికి సోను సూద్ భరోసా, వీడియో కాల్లో మాట్లాడి అండగా ఉంటానన్న నటుడు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి వేతి న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.